హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరు అందరూ? ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 2.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 3 ఇంచెస్ వరకు. అలాగే షేప్ దగ్గర డాట్ షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అటు 1.5 ఇటు 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ వదులుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియో అనేది ఇప్పుడు చేస్తున్నాను. మీకు మనకి ఖర్చు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ చూసారు కదండి, మనకి ఈ విధంగా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్గా మన షేప్ అనేది డాట్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు షేప్ పట్టికి వేరే కలర్ తీసుకుంటున్నాను నేను. మనకి సేమ్ కలర్ ఉన్నట్లయితే తీసుకోండి, లేదా వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు స్టిఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే షేప్ పట్టిని ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్లయితే అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే ఇప్పుడు వేరే కలర్ని పైన వేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టిని ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ పట్టిని ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన షేప్ పట్టి వేసుకొని సింగిల్ లేయర్తో మనం స్టిచ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి చూసుకోండి, స్ట్రైట్గా ఉండే విధంగా. ఇప్పుడు ఒక షేప్ పట్టిని తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని షేప్ పట్టి లోపలికి స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా. ఇప్పుడు రెండు ఈక్వల్గా చూసుకోండి. మనకి కుట్టు లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది. కాబట్టి రెండు ఈక్వల్గా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ అనేది నెమ్మదిగా స్లోగా తీసుకోండి. మన కుట్లు ఊడిపోకుండా స్లోగా తీసుకోవాలి. మనకి ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది ఇన్విజిబుల్ షేప్ పట్టి అనేది. మీకు కనిపించడం కోసం వేరే కలర్ని యూజ్ చేశాను. చాలా స్లోగా ఓపెన్ చేసుకోండి, మనకు చాలా నీట్గా వస్తుంది. చూసారు కదండి, లోపల ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళ పట్టి కాబట్టి ఎక్స్ట్రా పట్టి వస్తుంది, పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకు ఉక్సుల పట్టీకి అయితే మిడిల్లో ఫోల్డింగ్ వస్తుంది, అదే తాళ్ళ పట్టీకి అయితే ఫోల్డింగ్ ఉండదు, స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా పట్టి అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకు తాళ్ళు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది మిడిల్ లైన్లో స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా నేను పైపింగ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. మనకు తాళ్ళు పట్టీకి ఒకటే కనిపిస్తుంది పైపింగ్ అనేది, మనకు ఉక్సులు పట్టీ వైపు అయితే కనిపించదు కాబట్టి నేను ఒక సైడ్ వేస్తున్నాను. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు తీసుకోవచ్చు, మనకు 1 ఇంచ్ అయినా సరిపోతుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకుంటున్నట్లయితే అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా 2 క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మీరు కొత్తగా టైలింగ్ నేర్చుకున్నట్టయితే టైలింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది. మనకు పైపింగ్ వీడియోస్ కూడా ప్రతిదీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి పైపింగ్స్లో. ఒకసారి చూడండి లాస్ట్ వీడియోస్ అనేది. మీరు ఒకవేళ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. అదే నార్మల్గా వేసుకున్నట్లయితే మన మెడ చుట్టూరు మెడ పట్టీ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదా పైపింగ్ వేసుకున్నట్లయితే డైరెక్ట్గానే వేసుకోవచ్చు మధ్యలో ఫోల్డింగ్ లేకుండా. పైన ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి, మనకు నీట్గా తిరుగుతున్న నెక్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకోండి. ఈ విధంగా మనకి ఎంతైతే ఫోల్డింగ్ సన్నగా ఇష్టం మనకి అంత సన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా చూసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మరీ వెడల్పు ఎక్కువ వేసుకోకండి, నీట్గా ఉండదు కాబట్టి వెడల్పు అనేది సన్నగానే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.